వెనకాల అంబులెన్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాణం ఇంపార్టెంట్ కాదన్నా. వెనకాల అంబులెన్స్ ఇంపార్టెంట్ కాదా? మీరు ఎడగొచ్చాలి ప్రాబ్లం. కమిషనరేట్ గారు పోయి ఎన్నో సంవత్సరాలు ఈ సమస్య ఎందుకు వస్తుందో కళ్ళతో చూసిన ప్రత్యక్షంగా నాకు తెలుసు. కౌన్సిలర్ గా ఉండి ప్రజల సమస్య ప్రతినిత్యం ప్రజలను ఉంటే తెలుస్తుంది. అధికారులకు అధికార పార్టీ నాయకులకు ఏమో ఆఫీసర్లు ఉంటే తెలియదు. ఒకసారి గల్లీల కోసం తెలుస్తుంది సమస్య. వాళ్ళు రోజు పొద్దున లేస్తే పాచి పని చేసుకొని ఇళ్లలో పాచి పని చేసుకునే ప్రజలు వాళ్ళు పొద్దున పని చేసుకుంటే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. ఆ కష్టం చేసుకొని వచ్చి కూడా కడుపుండే ఒక పూట తిన్నామంటే కూడా ఈ కడుపులో పోలేని పరిస్థితి. కంపు వాసన కక్కొస్తుంది పరిస్థితి. వాళ్ళకు అన్నం తింటున్న వాసనకు కక్కుంటున్నారు ఇళ్లలో కూర్చొని. అన్నం తినలేని పరిస్థితి, ఇంట్లో గడపలో పోలేని పరిస్థితి. ఇన్ని 2 ఏళ్ల నుంచి కొట్లాడుతూనే ఉన్నా ఈ సమస్య పరిష్కరించండి అంటే అధికారులు రారు, అధికార పార్టీ నాయకులు రారు. ఖచ్చితంగా ఇంకోసారి చెప్తున్న అధికారులకు, మీరు వీళ్ళలోకి రండి, సమస్య ఎక్కడుందో నేను చూపిస్తా. గోరంపేటలో 4 ప్లేస్లలో గత 2 సంవత్సరాలు నిత్యం పొంగి పొరుతున్న డ్రైనేజీ. ఎస్సీ బస్సులో పోషమ్మ గుడి కాడ గుళ్ళపోతుంది, ఇళ్ల మధ్యలో పొరుతుంది. ఇక్కడ సాగరాల బస్సులా ఇక్కడ పొరుతుంది. ఇక్కడ మల్లన్న గుడి దగ్గర, ఆర్కే టౌన్షిప్ దగ్గర, కొల్రి మెయిన్ రోడ్డు గుళ్ళపోతుంది. 2 సంవత్సరాల నుంచి సమస్య ప్రజలు భరించలేక ఈ సమస్యలు ఎవరిని చెప్పుకోవాలో అర్థం కాక, ప్రజాప్రతినిధులు లేక నానావసరం పడుతున్న ప్రజలు వాళ్ళ సమస్యలు పట్టించుకొని వాళ్ళే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తామంటే వాళ్ళకి మద్దతుగా మేము రావడం జరిగింది. కావున అధికారులు వెంటనే మొత్తం నిద్ర వీడి ప్రజా సమస్యల క్షేత్రంలోకి వచ్చి సమస్యలు పరిష్కారానికి దారి చూపాలని, లేకపోతే గోరంపేట ఊరంతా తరలి వచ్చి మీ కార్యాలయం ముట్టడించి మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సముఖంగా హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్.